హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఆరు గంగకెళ్ళి పారంతో ఉన్న చేపలు అయితే తీసుకొచ్చారు. నేను కూర రెడీ చేస్తున్నా. దానికంటే ముందు ఇవి నేను క్లీన్ చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఇక్కడ పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టు చాకు అనుకొని ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వెళ్తుంది అన్నమాట. చిన్న చిన్నవి మనకి ఏర్పడేవి కాబట్టి ఈ చాకుతోటి అయితే యూజ్ చేసి ఇట్లా తీసుకోవాలి. పొట్టు కొన్నిటికి ఏర్పడది, లేనట్టే కనిపిస్తుంది కాబట్టి మనము అలాంటప్పుడు ఇట్లాంటి చాకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా పోతుందో. ఇట్లా పాకురు కూడా ఉంటుంది వీటి మీద, చాకుతోటి అయితే అంతా పోతుంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్నాక ఇవి వాజాలు ఉంటాయి కదా, అవి ఈదుతాయి, వాటితోటి అవి కోసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇట్లా కోసుకోవాలి. బలంగా పట్టుకొని కోసుకోండి, జారుతాయి చేపలు, చేయలేవు. ఇక్కడ కొంచెం ఉన్నట్టున్నాయి, వీటిని కూడా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. సైడ్ కూడా ఇట్లా పోసుకోవాలి, అన్నీ ఇట్లా పోసుకోవాలి. ఇట్లా కోసుకున్న తర్వాత ఇట్లా పేగులు ఒత్తుకొని తీసుకోవాలి. ఇక పేగులు చూసారు కదా, పేగులు ఇట్లా వస్తాయి, తీసుకోవాలి. అది పొట్ట అంటారు అన్నమాట. వీటి వాజాలు అయిపోయిందా? వీటి వాజాలు పుచ్చుకుంటే మరి జాగ్రత్తగా తీసుకోవాలి. ఈదుతాయి అన్నమాట వీటితోటి చేపలు. ఇక వీటిని చెంపలు అంటారు. ఈ చెంపలను ఇట్లా తీసుకోవాలి. ఈ చెంపల కింద మొప్పలు ఉంటాయి అన్నమాట. ఈ మొప్పలతో అవి గాలి తీసుకుంటాయి, శ్వాసిస్తాయి. మనము ఊపిరితిత్తులతో అయితే చేపలేమో మొప్పలతోటి శ్వాసిస్తాయి. వీటిని చెంపలు అంటారు. ఈ చెంపలు ఇట్లా తీసేసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొప్పలను తీసుకోవాలి. ఇంత క్లీన్ చేసుకోవాలి. కళ్ళు మీ ఇష్టం అండి. కళ్ళు చాలా మటుకు తింటారు, తినేవాళ్ళు ఉంచుకోండి, వద్దు అనేవాళ్ళు తీసేసుకోండి. ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు ముక్కలోకి వస్తున్నా చూడండి. ఇక్కడ కొంచెం సైడ్కు కొంచెం ఇది ఉంది, దీన్ని కోసుకుని తిరిగేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు వేద్దాం. ఇగో ఇట్లా తీసుకోవాలి. ఇలా కొన్ని ఏదన్నా చెత్త ఉంటుంది. ఇగో ఇవి చేప యొక్క ఊపిరితిత్తులు అన్నమాట. బుడగల్లాగా ఉంటాయి, తెల్లని బుడగల్లాగా ఉంటాయి. ఇట్లా తీసుకొని దీన్ని కూడా ఇట్లా కోసుకోవాలి సపరేట్గా. దీన్ని సపరేట్గా కోసుకోవాలి స్కిన్. ఇది కొంచెం ముళ్ళ చేప, ముళ్ళు బాగుంటాయి ఇంట్లో. ఇట్లా కోసుకోవాలి, తోలు సపరేట్గా కోసుకోవాలి. ఇట్లా తీసుకోవాలి. ఇలా ఇంకా ఏమన్నా కొంచెం ఉంటే తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇక మిగతా అన్నీ అదే పద్ధతి.